నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః. క్రోధినామ సంవత్సరం ఆశ్వీజ మాసం అక్టోబరు నెల మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది ఇప్పుడు చూద్దాము. నమస్తే. శ్రీ మాత్రే నమః. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి కృత్తికా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. వీరికి ఈ సంవత్సరంలో ఈ ఆశ్వీజ మాసంలో అక్టోబర్ నెలలో ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. అంటే తటస్థంగా అన్నమాట. మంచి ఒకలాగే ఉంది, చెడు ఒకలాగే ఉంది. రెండు సమంగా మిశ్రమమైన ఫలితాలు ఈ మాసంలో మీకు గోచరిస్తాయి. వ్యాపారంలో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారికి వ్యాపారంలో అభివృద్ధి కనబడుతోంది. ఆర్థిక విషయాల్లో కొంత చికాకులు కనిపించినప్పటికీ మీరు అనుకున్న సమయానికి గట్టెక్కగలుగుతారు. తర్వాత సోదరుల వలన మీకు విశేషమైన సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. మీకు ఏ సమయంలో వారి సహకారం కావాలనుకుంటే ఆ సమయానికి మీకు అందుబాటులోకి అవుతుంది. అయితే గృహంలో శుభకార్యాలను నిర్వహించే సూచన కనబడుతోంది. తర్వాత జీవిత భాగస్వామి వలన కొంచెం విభేదాలు అనేవి ఇక్కడ కొంచెం కనబడుతోంది. కాబట్టి తగు జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. భర్త అయితే భార్య, భార్య అయితే భర్త, కొంచెం సమన్వయం పాటించవలసిందిగా సూచన చెప్పడం జరుగుతోంది. అయితే ఆకస్మిక ధనము మీకు కలిసి వస్తుంది. ఎక్కడి నుంచి ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు, కానీ ఆకస్మిక ధన సూచన అయితే మీకు కనబడుతోంది. ఇంటి వాతావరణంలోనూ బయట ఉద్యోగంలోనూ మీరున్న పరిస్థితి నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు మీరు ఎవరి దగ్గర నుంచి కోరుకుంటున్నారో వారి దగ్గర నుంచి మీకు అందుబాటులోకి వస్తాయి. తర్వాత పుణ్యకార్యాల కోసం మీరు కొంత సమయాన్ని కొంత ధనాన్ని వెచ్చిస్తారు. కాబట్టి అంతే ధనాన్ని మీరు తిరిగి పొందగలుగుతారు. దైవ కార్యానికి మీరు ఎంతైతే వెచ్చించగలుగుతున్నారో అంతే ధనాన్ని, అంతకు మించి ధనాన్ని మీకు ఆ దైవ కృప వలన వచ్చే అవకాశం కనబడుతోంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. నిరభ్యంతరంగా మీరు ప్రారంభించవచ్చు. అయితే కొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది, కొన్ని రంగాల వారికి మిశ్రమంగా ఉంది. అయితే ఈ రాశి స్త్రీలకు కుటుంబం నందు మీరు బయట అంటే సమాజంలోనూ కుటుంబంలోనూ కీర్తి ప్రతిష్టలు ఏర్పడతాయన్నమాట. గతంలో కన్నా ఈసారి మీ పేరు మారుమోగిపోతుంది. మీకు విశేషమైన కీర్తి ప్రతిష్టలు పొందుతారు. అయితే శుభకార్యాలను మీ ఇంట్లో చేస్తారు. స్త్రీల చేతుల మీద కానీ శుభకార్యాలు జరుగుతాయి. అయితే అనుకూలమైన శుభ ఫలితాల కోసం మీరు నక్షత్రాల వారీగా నేను ఏ పరిహారాలు చెప్పబోతున్నానో ఆ పరిహారాలను చేసుకోవాల్సిందిగా సూచన అన్నమాట. అయితే ఇప్పుడు నక్షత్రాల వారీగా ముందుగా కృత్తికా నక్షత్రం వారికి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయం వినడం కానీ పారాయణ చేయడం కానీ, సూర్యుడికి సూర్యోదయానికి ముందే లేచి అర్ఘ్యం అనేది ఇవ్వండి. అదే స్త్రీలైతే సూర్యుడి అష్టోత్తరాన్ని పఠించి తులసి కోటలో రాగి పాత్రతో నీళ్లను ధారగా పోయండి. అయితే స్వామివారికి ఎర్రని పూలు ఇష్టం కాబట్టి ఎర్రని పూలతో స్వామివారిని తలుచుకుని తులసమ్మకి సమర్పించండి. సూర్య గాయత్రిని, సూర్య అష్టోత్తరాన్ని వినడం కానీ లేదా చదవడం కానీ చేస్తే తత్సమానమైన ఫలితం వస్తుంది. తప్పనిసరిగా చేయాలి. మాకు ఇది కూడా కాదు, అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు ఓం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు మననం చేసుకొని కనుక మీరు మీ కార్యక్రమాలు మొదలుపెట్టుకున్నట్టయితే ఆ సూర్యుడి గ్రహం వల్ల కానీ ఆ సూర్య మహానుభావుడి యొక్క వీక్షణాలు మీ మీద పడతాయి. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆ స్వామి చూసుకుంటాడు. అయితే రోహిణి నక్షత్రం వారు ప్రతి సోమవార నియమాలు పాటించాలి. ఇంకొకటి, ఆదివార నియమాలు పాటించే వారికి మాంసాహారం నిషిద్ధం సుమా. మాంసాహారాన్ని ఆదివార నియమాలు పాటించే వాళ్ళు తప్పనిసరిగా మానివేయవలసిందిగా సూచన. తదుపరి రోహిణి నక్షత్రం వారు సోమవారం నియమాలు పాటిస్తూ ప్రదోష సమయంలో శివుడికి అర్చన ఇంట్లో చేసుకున్నా లేదా శివాలయంలో చేసుకున్నా సాయం సమయంలో మాత్రమే మీరు శివుడికి అభిషేకం చేయాలి. తర్వాత ఈ నక్షత్రం వారు
ఏదైనా ఒక సోమవారం కానీ లేదా వీలుంటే ప్రతి సోమవారం కానీ శివాలయంలో కేజింపావు బియ్యాన్ని కనుక మీరు దానంగా చేసినట్టయితే దానికి సంబంధించిన గ్రహదోషాలు, అంటే చంద్రుడికి సంబంధించిన గ్రహదోషాలు మీ జాతకంలో కనుక ఉన్నట్టయితే అవి పరిహారం అవుతాయి. అది ఇవ్వలేని వారు శివరాత్రి రోజున సోమవారం నాడు, అంటే 4 వారాలు ఇవ్వలేము అని అనుకున్న వాళ్ళు శివరాత్రి రోజు, అంటే మాస శివరాత్రి వస్తుంది కదా, ఆ రోజు కేజింపావు బియ్యాన్ని తప్పనిసరిగా, ఇంకా ఇందులో ఎక్సెప్షన్ లేదు, మీరు తప్పనిసరిగా ఇవ్వవలసిందే, ఇచ్చి తీరాలన్నమాట. అయితే ఆ రోజు కేజింపావు బియ్యాన్ని ఏదైనా గుళ్ళో స్వామివారికి కానీ అక్కడ పూజారికి కానీ ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన దోషాలు మీకు పరిహారం అవుతాయి. అయితే చంద్రుడికి సంబంధించి మరొక విషయం ఏంటంటే, సాయంత్రం పూట చంద్రోదయం కంపల్సరీగా మీరు చూడాలి. చంద్రుడిని చూసి ఆ స్వామివారికి నమస్కారం చేసుకుని వీలుంటే, అంటే వీలుంటే కాదు, తప్పనిసరిగా ఓం సోమాయ నమః లేదా ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని తక్కువలో తక్కువ మీరు నమస్కరించుకునేటప్పుడు ఒక 10 సార్లు 11 సార్లు మీ ఇష్టం, దాన్ని మంత్రం చదువుతూ ఆ స్వామివారిని దర్శించుకోండి. తదుపరి మృగశిర నక్షత్రం వారు మంగళవార నియమాలు పాటిస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అభిషేకము 2 చేయాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం కానీ లేదా సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించిన ఏ స్తోత్రాలైనా సరే మీరు వినడం కానీ నోటికి వస్తే అనుకోవడం కానీ చేయాలి. మాకు అంత అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు ఓం స్కంధాయ నమః అనే ఈ చిన్ని మంత్రాన్ని మీరు కనుక 108 సార్లు, చాలా తక్కువ సమయంలోనే అయిపోతుంది, 108 సార్లు మనసులో అనుకొని అభిషేకం చేయండి. కుదరలేదు, అది కూడా మాకు అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు ఇంట్లోనే స్వామివారికి సాయంత్రం పూట అభిషేకం చేసుకోండి, లేదా సూర్యోదయానికి ముందే లేచి అప్పుడైనా, ఒక్క మంగళవారమే కదండి, ఆ టైంలో అనుకూలం చేసుకుని మరీ చెయ్యండి. తర్వాత ఎర్రని కందిపప్పును కేజింపావు కందులు లేదా కందిపప్పును దేవాలయంలో దానంగా ఇచ్చేయండి. తర్వాత మీరు కందిపప్పుని మంగళవారం ఆహారంలో ఏదో రకంగా స్వీకరించండి, ఇది తప్పనిసరి. అయితే స్వామివారికి అభిషేకం చేసుకునేటప్పుడు ఆయనకి ఇష్టమైన ప్రదక్షిణాలు 6. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 6 ప్రదక్షిణ, 6 సంఖ్య ఇష్టం కాబట్టి షష్ఠి అన్నమాట, అంటే 6 ప్రదక్షిణాలు ఏదైనా గుడిలో స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసుకున్నట్టయితే కుజగ్రహ సంబంధమైన దోషాలు కానీ ఏవైనా ఉంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దోషాలు కానీ, అంటే నాగుపాముకు సంబంధించి కాలసర్ప దోషాలు కానీ కుజ సంబంధ దోషాలు కానీ ఏమైనా ఉంటే కనుక అవి పరిహారం అవుతాయి. ఇది మీకు చెప్పదగిన సూచన అన్నమాట. తప్పనిసరిగా పాటించండి, ఆయా గ్రహాల అనుగ్రహాన్ని తప్పనిసరిగా పొందండి. నమస్తే. అయితే మన సనాతన సంప్రదాయం ప్రకారము ఉగాది రోజు పంచాంగ శ్రవణం యొక్క గ్రహ స్థితిగతుల ఆధారంగా, దేశకాలమాన పరిస్థితుల ఆధారంగా, కేవలం ఇది ఆంగ్ల మాస సంవత్సరం ప్రారంభం కాబట్టి, అంటే మన ఆంగ్ల మాసాన్ని బట్టి చూసుకుంటున్నాం కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అలాంటి ఫలితాలే ఇస్తాయి అని అనుకోకూడదు. ఇవి గోచారానికి సంబంధించింది, అంటే అందరికీ కలిపి చెప్పే సూచన కాబట్టి ఇది అందరికీ నాకే వర్తిస్తుంది, లేదా నాకు వర్తించలేదు, లేదా ఇది అబద్ధము, నాకు కాలేదు కాబట్టి ఇది పూర్తిగా అబద్ధము అనే అపోహలకు తావివ్వకుండా మీరు విని, లేదు తెలుసుకోవాలి, నాకు వ్యక్తిగతంగా తెలుసుకోవాలి అని అనుకున్నట్టయితే కనుక వ్యక్తిగత జాతక పరిశీలన కనుక చేసుకుంటే ఉత్తమమైన పండితులని కలుసుకొని వారిని సంప్రదించి దక్షిణ తాంబూలాలు ఇచ్చుకొని శుభ ఫలితాలను పొందవచ్చు. ఇది ప్రత్యేకంగా ప్రేక్షకులు గమనించవలసిన అత్యంత ముఖ్యమైన సూచన అన్నమాట. నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు నక్షత్రాల వారీగా పరిహారాలు, సూచనలు చూద్దాం. ఉత్తర నక్షత్రం వారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి, వారి యొక్క తండ్రిని గౌరవించాలి, ఆదివార నియమాలు పాటించండి, సూర్యుడికి రాగి పాత్రతో
తులసి మొక్కలో నీళ్లు పోయడం అంటే లైక్ అర్ఘ్యం ఇవ్వడం అన్నమాట. నీళ్లను వదలాలి. మాంసాహారాన్ని తప్పనిసరిగా నిషేధించాలి. స్వామివారికి అభిషేకం చేస్తున్నప్పుడు, అభిషేకం అంటే నీళ్లను అర్ఘ్యంగా ఇస్తున్నప్పుడు ఓం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లకు తక్కువ కాకుండా జపించవలసిందిగా సూచన. మాంసాహారాన్ని వదలాలి. ఆదివార నియమాలు పాటించాలి. తదుపరి హస్త నక్షత్రం వారికి ప్రతి సోమవారము ప్రదోష సమయాన శివాభిషేకం చేయండి. మాస శివరాత్రి రోజు ప్రత్యేకంగా శివాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని అక్కడ దీపం వెలిగించుకున్నా లేదా అభిషేకం చేయించుకున్నా మంచిదే. తర్వాత సాయంత్రం సమయంలో చంద్రుణ్ణి చూస్తూ ఓం సం చంద్రాయ నమః లేదా ఓం సం సోమాయ నమః ఈ 2 మంత్రాల్లో ఏది మీకు అనుకూలంగా ఉంటుందో దాన్ని మీరు 108 సార్లు జపించుకుంటూ చంద్రదర్శనం చేసి వీలైతే చంద్రుడికి పాలను నైవేద్యంగా పెట్టుకుంటే విశేషమైన ఫలితం వస్తుంది. చంద్రగ్రహ సంబంధిత ఏవైనా బాధలు ఉంటే అవి తొలగిపోతాయి. తర్వాత చిత్తా నక్షత్రం వారికి ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, జపము, ప్రదక్షిణాలు ఇవి సూచనగా చెప్పడం జరిగింది. అయితే మంగళవారం నాడు మాంసాహారాన్ని నిషేధించి సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇష్టమైన ఆ స్వామికి ఇష్టమైన ఎర్రని పువ్వులతో పూజ చేసుకుని ఎర్రని పండును నైవేద్యంగా పెట్టుకున్నట్టయితే సంతానం లేని వారికి కానీ లేదా భార్యాభర్తల మధ్య అనుకూల దాంపత్యం లేకపోవడం కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నట్టయితే లేదా కాలసర్ప దోషాలు కానీ సర్పదోషాలు కానీ ఇలాంటివి ఏవైనా చిన్న చిన్న చికాకులు ఉన్నట్టయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే స్వామివారి అనుగ్రహం మీ మీద విశేషంగా కలుగుతుంది. అయితే మరొకటి ఏంటంటే వీలైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆలయాలను సందర్శించడం చాలా విశేషము. కృత్తికా నక్షత్రానికి సంబంధించి మంగళవారం వస్తే మరీ విశేషము. లేదా మంగళవారం కానీ కృత్తికా నక్షత్రం టైం అప్పుడు కానీ మీరు మీ ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకానికి ప్రతిమకి అభిషేకం చేసుకున్నట్టయితే ఆ స్వామికి సంబంధించిన ఏవైనా దోషాలుంటే తొలగిపోతాయి. సంతానం వారికి సంతానం వస్తుంది. అనుకూలమైన దాంపత్యాన్ని పొందుతారనమాట. ఈ నియమాలు, ఈ సూచనలు తప్పనిసరిగా పాటించండి. పాటించిన తర్వాత వారి యొక్క ఆ గ్రహాల అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి. నమస్తే.